న్యాయమూర్తికి. అదర్వైజ్ వీ కెన్ డిస్కస్ ఎనీథింగ్. రైట్. నాగేంద్ర గారు, ఇప్పుడు కారు కింద గుద్ది చంపించేసినా ఏమవ్వదు, కనీసం ఆపకుండా పోతారు. చచ్చిపోయినా కూడా పట్టించుకోరు. సరే, ఇక్కడ బండితో గుద్ది చేసినా అయ్యో పాపం పిల్లాడు కదా, ఏముంది చచ్చిపోతే అంటాడు. ఇంకా ఆయనకి అది ఒక అలవాటు. సో ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయండి అనేదో అంశం మీద మొన్న వల్లభనేని వంశీ లేఖ రాస్తాడు. కొడాలి నాని మళ్ళీ ఇందాక వారు చెప్పినట్టు ఫుల్ మొత్తం రిజర్వేట్ అయ్యి బయటకు వచ్చాడు. మళ్ళీ మొదలుపెట్టాడు ఆయన చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద, రోజా గారి మీద కేసులు ఉన్నాయి, పేరు నాని గారి మీద ఉన్నాయి, అంబటి రాంబాబు గారి మీద ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే. అయినా వీళ్ళు మిమ్మల్ని తిరిగి బెదిరిస్తూ ఉంటారు. ఈ సీన్ నాకు తెలిసి ఏపీలో తప్ప ఎక్కడా కనపడదేమో. సార్ నేనేమంటానంటే, వీళ్ళు ఏదైతే అభివృద్ధి సంక్షేమము సమపాళ్లలో ముందుకు తీసుకొచ్చే పరిస్థితుల్లో మన బాధలు భరించిన మన కార్యకర్తల యొక్క మనసును కూడా నింపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది సార్, మన నాయకుల మీద ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ మేము మా నాయకులు అపారమైన నమ్మకంతో ఉన్నాం, కానీ వీళ్ళు ఆ క్షోభ అనుభవించినప్పుడు వాళ్ళు అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అంటే ఇర్రెస్పెక్ట్ అసలు ఎట్లా తిట్టినప్పుడు, అరే ఇంతగా మా నాయకుడిని తిట్టాడే, మమ్మల్ని తిట్టాడే, ఇతనికి శిక్ష పడాలి అని కోరుకుంటా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం నేనేమంటానంటే ఒక 24 గంటలు ప్రజల పనిలో ఉన్నప్పుడు నాకు తెలిసి ఒక 21 గంట ఇళ్ల పనిలో కూడా ఉండాలనేది ఖచ్చితంగా నేను ఆశిస్తాను సార్. రెండోది, కుల మత ప్రాంత వర్గ ఈ వైషమ్యాలే వాళ్ళ యొక్క రాజకీయ అస్త్రాలు. నేను విన్నది ఇప్పుడు గతంలో తండ్రి నుంచి వారసత్వం వచ్చిందేమో, హైదరాబాద్ లో పాత బస్తీలో అల్లర్లు కూడా ఆ రోజు పీఠం కోసమా అన్నాడు. ఈ రోజు మళ్ళీ వచ్చి కుల రాజకీయాలు చేస్తున్నారు, ముఖ్యంగా కాపు కులం మీద. ఈయన తండ్రిని శవం మోసింది నేను చూడలా, పక్కనే చిన్నాన్న గారు చనిపోయినారని కన్నీళ్లు పెట్టుకున్న ఆయన శవపేటికి మోసింది నేను చూడలా. నిన్న మాత్రం వచ్చి హడావిడి చేసి ముద్రగడ కాడ ఆయన శవం మోసారు. ఓకే, మీ నాయకుడు మోసారు. అప్పుడే స్టార్ట్ అయినాయి రాజకీయాలు. నేను ఇక్కడ అప్పీల్ చేస్తున్నా, ఎన్డీఏ తరపు నుంచి నేను కూడా ఒక కాపుగా అప్పీల్ చేస్తున్నా. ఏమంటారు, రేపు పొద్దున్నే గబుక్కున ఏడో ఒక చోట పర్మిషన్ లేని కాడ ఒక విగ్రహం తెచ్చి ఏడే పెట్టాలంటారు. చూడు కాపుల విగ్రహం పెట్టనీ లేదంటారు. ఇంకా చాలా ఉంటుంది దీని వెనక స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ లో మనం అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళు పాదయాత్ర చేసినా, పొల్లు దండాల యాత్ర చేసినా కాపులేగా రాష్ట్ర ప్రజలు అన్ని కులాల వాళ్ళు వీళ్ళని నమ్మే పొజిషన్ లో లేరు సార్. అయితే 100% నమ్మరు. దీన్ని మనం బట్ ఇప్పుడు ఒక విషయం వాస్తవం, కాపు సామాజిక వర్గం మీద సెంట్రిక్ గా పాలిటిక్స్ అయితే చేస్తున్నాడు ఆయన, అది అర్థమవుతుంది. మీరు మీలాంటి బిరుదులు ఛానల్లో చెప్పినప్పుడు కాపు టైగర్ అని, అసలు నన్ను అడిగితే అంబటి రాంబాబు అయితే కాపు పల్లి కుక్క అనొచ్చు మనం. అయ్యో, అది కూడా తక్కువ. వాస్తవంగా సరే అప్పుడు వచ్చే మేము కాపులు కనపడడం లేదా నిన్న ఎవరన్నారండి? ముఖ్యమంత్రి గారు పద్మనాభం మిసెస్ గారిని తిట్టించారు అంటారు. ఎవరైనా పోలీసు వాళ్ళు లేదా ఆ రోజు ఏడుగు పడితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండిపోయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తిట్టమంటారా అండి? తిట్టమనే దానికి జగన్మోహన్ రెడ్డే కదండి ఆ హక్కు. ఇంట్లో భార్యలను బిడ్డలను తిట్టించేది. ఆవిడ బయటకు వచ్చి మొత్తం వాస్తవాలని చెప్పారనే కదా ఇవాళ నిన్న దగ్గరికి రానివ్వలేదు. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళ కూతురు ఎన్నైనా ఉండొచ్చు సార్. హ్యుమానిటీ, మానవత్వం అనేది నిజంగా ఉందా? ఒకవేళ నువ్వు నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఆమె చూసి ఏం జరుగుతుంది సార్? ఆయన వాళ్ళ తండ్రి పాదాలు తగిలి దండం పెట్టుకుని వెళ్ళిపోవాలనుకునింది. అక్కడే ఇక్కడ మాట్లాడినంత వైసీపీ మా జనసేన లీడర్లు అందరూ వెళ్ళారు నిన్న. మా మంత్రి గారు వెళ్ళారు, మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు వెళ్ళారు. మీరెవరండి? మీకు ఏ రైట్ ఉంది ఆ ప్రభుత్వ లాంఛనాలతో వద్దనడానికి? మేము చిన్నప్పటి నుంచి తిరిగాం ముద్రగడ గారితో అని చెప్పి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు. అంటే ఒక మంచి పని జరుగుతున్నప్పుడు, ఒక నాయకుడికి హానర్ ఇస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం ఇస్తాంది అని చెప్పి నువ్వు ఓర్వలేక ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో, వీళ్ళకి మంచి పేరు వస్తుందేమో అని ఇలాంటి నీచమైన చేష్టలు రాంబాబు గారి టైగర్ అని ఒక ముద్రేసి ఆయన పేరుతో చేయించే నాటకాలు ఇవన్నీ చూస్తున్నా. అది నేను సరే టైగర్లు సింహాలు ఉంటే దయచేసి వాళ్ళందరినీ జూలో పెట్టండి, ఈ నేరాలు చేసేవాళ్ళు ఉంటే తీసుకెళ్లి జైల్లో పెట్టండి. నేను ముందుగానే ప్రజలకు మనకు అందరికి అప్పీల్ చేస్తున్నా, ఒక విగ్రహం రెడీ చేసేస్తారు. అదే నాకు అర్థమైంది మీరు చెప్పింది. అదే మళ్ళీ కొత్త కుట్రకి తెరదీసే ప్రమాదం ఉంది అని పెట్టండి. మరి మీరు ఎక్కువ ఉన్నాయి కదా రాజశేఖర రెడ్డి విగ్రహాలు 2 తీసేసి అక్కడ పెట్టండి, అప్పుడు ఒప్పుకుంటారు. చూద్దాం ముద్రగడ్డ గారు. మంచి ప్రతిపాదన ఇది. నాగార్జున గారు, ప్లీజ్ కన్క్లూడ్. ఋషి గారు,